నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఉసిరితో ఆరోగ్య సిరి, జన్యులోపాలతోనే కండరాల బలహీనత, మధుమేహంతో పటుత్వం తగ్గుతుందా, చిన్న వయసులో గుండెపోటు ఎందుకు, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. ఉసిరిని మన పాలిట ఒక వరప్రసాదంగా చెబుతుంది ఆయుర్వేద వైద్యం. ఉసిరిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి నిజంగానే మన ఆరోగ్యానికి సిరి లాంటిది. అంతేకాదు, ఉసిరిలో యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ఉసిరిని జుట్టు మొదలుకుని పాదాల వరకు అన్ని సమస్యల్లోనూ ఒక చక్కటి ఔషధంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఉసిరితో మనకు వనగూరే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడ్డానికి నిమ్మకాయ పరిమాణంలో కనిపించే ఉసిరిని ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. ఉసిరిలో నిక్షిప్తమై ఉన్న ఎన్నో సుగుణాలు వైద్యపరంగా మానవాళి అందానికి, ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తున్నాయన్నది వాస్తవం. కాసింత వగరుగా, మరికొంత పులుపుగా, మరికాస్త తీయగా అనేక రుచులు కలగలిపిన ఈ ఉసిరిని మనం వివిధ రకాలుగా తీసుకుంటాం. అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉసిరిని ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని చెబుతుంది ఆయుర్వేద వైద్యం. కేసు సమస్యలు మొదలుకొని దీర్ఘకాలిక మధుమేహం వంటి జబ్బుల వరకు ఎన్నో సమస్యలకు ఉసిరిని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ ఉసిరికాయ అంటే మామూలుగా మనకి రెండు రకాలు దొరుకుతూ ఉంటాయి కదా. పెద్ద ఉసిరికాయ అంటుంటాం, మనకి పెద్దగా కనిపించేటువంటిది. ఈ ఉసిరికాయని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఆమలకి అని పిలుస్తుంటాం. దాన్ని హిందీలో ఆమ్లా అనే పేరుతో కూడా అంటూ ఉంటారు. ఈ ఉసిరిలో అంటే కొంచెం మన ఆధునికంగా చెప్పుకోవాలంటే ఏంటంటే విటమిన్ సి అనేటువంటిది చాలా చాలా ఎక్కువగా ఈ మూలికలో ఉందన్నమాట. ఈ విటమిన్ సి అనేటువంటిది శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చాలా ముఖ్యమైనటువంటి మూలిక. అందులో ఈ విటమిన్ సిని ఏమంటామంటే యాంటీ ఆక్సిడెంట్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే శరీరంలో అక్కర్లేని అంటే వ్యాధికారకమైనటువంటి పదార్థాలు శరీరంలో పేరుకోకుండా ఉండేలా చేయడానికి ఈ ఉసిరి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే అంటే వయస్సు తొందరగా వచ్చేయడం అంటాం కదా, తొందరగా ఇప్పుడు 40-45 ఏళ్లకే ముసలి వాళ్ళకి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలన్నీ వస్తుంటాయి. అలాంటివి రాకుండా ఉండడానికి కూడా ఈ ఉసిరి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ పళ్ళ నుంచి రక్తం కారేటువంటి సమస్య అలాంటివి ఉన్నాయంటే కనుక ఈ ఉసిరి వాటిని బాగా తగ్గిస్తూ ఉంటుంది. అయితే ఒక మూలిక బాగా ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి అని ఒక సందేహం ఉంటుంది కదా. దీన్ని అంటే ఉసిరిని పచ్చిగా ఉన్న దాన్ని రసం తీసుకునేనా వాడుకోవచ్చు. అంటే పచ్చిదాన్ని రసంగా తీసుకున్నట్టయితే కనుక సుమారుగా 20 మిల్లీలీటర్ల నుంచి 30 మిల్లీలీటర్ల పరిమాణంలో వాడుకుంటూ ఉండాలి. అలాగే దీన్ని చూర్ణంలాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే మనకి సీజన్లో దొరికినప్పుడు ఎండబెట్టి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని సంవత్సరం మొత్తం కూడా వాడుకుంటూ ఉండొచ్చు. చూర్ణాన్ని వాడుకునేటప్పుడు 3 నుంచి సుమారుగా 6 గ్రాముల పరిమాణంలో, అంటే మీ వయస్సు మీ బరువును బట్టి 3 నుంచి 6 గ్రాముల పరిమాణంలో చూర్ణంగా తీసుకోవచ్చు. దీన్ని కషాయంలాగా కాచుకుని కూడా వాడుకోవచ్చు అనమాట. చూర్ణాన్ని తీసుకుని వేడినీళ్ళతో మరిగించి ఒక కషాయంలాగా, టీలాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. అలాగే దీన్ని రకరకాల ఆయుర్వేద ఔషధాల్లో, లేహ్యాల్లో వాటిలలో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకని ఒక లేహ్యంలాగా తయారు చేసుకుని కూడా ఈ ఉసిరిని వాడుకుంటూ ఉండొచ్చు. ఉసిరి మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. దాదాపు 9.5 కిలోల నారింజ పండ్లలో లభించే విటమిన్ సి 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిలో లభిస్తుంది. ఉసిరిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత సి విటమిన్ లభిస్తుంది. భోజనంలో మొదటి ముద్ద ఉసిరి పచ్చడితో తినడం చాలా మంచిది. పచ్చి ఉసిరి త్రిదోషాలను హరిస్తుంది, వయసును నిలుపుతుంది, ఆయుష్ను పెంచుతుంది. ఉసిరికాయ రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మూత్రకోశంలోని మంట, నొప్పి తగ్గి మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. ఉసిరిక చెట్టు వేరు కషాయం దాహాన్ని హరిస్తుంది. ఆ కషాయంలో మెంతులు కలిపి తీసుకుంటే మధుమేహం వంటి జబ్బులు కూడా తగ్గుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు రోజూ చెంచాడు ఉసిరి పొడిని, అర చెంచా కాకర చూర్ణం, అర చెంచా పసుపుతో కలిపి తీసుకుంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదలవుతుందని పరిశోధకులు కూడా చెబుతున్నారు.
మధుమేహం లేదా డయాబెటీస్ వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఈ ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఉసిరి చూర్ణాన్ని, పసుపు చూర్ణాన్ని రెండింటిని సమానంగా తీసుకొని, అంటే ఒక 2 గ్రాముల ఉసిరి చూర్ణానికి 2 గ్రాముల పసుపు చూర్ణం కూడా కలిపేసి ప్రతిరోజు 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ మధుమేహం అదుపులో ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో మంట సమస్య ఉన్నవాళ్ళు ఈ ఉసిరి చూర్ణంతో పాటుగా కొంచెం అతి మధురం చూర్ణాన్ని కూడా కలుపుకొని తేనె కలిపి ప్రతిరోజు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉంటే ఈ కడుపులో మంట లేదా అల్సర్ ఉన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఏంటంటే జనరల్గా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఉసిరి రసాన్ని సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో దానికి ఒక 15 మిల్లీలీటర్ల తేనె కూడా కలుపుకొని, అంటే ఉదయాన్నే ఒక 2 భాగాల ఉసిరి రసం తీసుకుంటే 1 భాగం తేనె కలుపుకొని ప్రతిరోజు, అంటే 1 సంవత్సరం పాటు రోజు తీసుకున్నట్టయితే కనుక ఇది శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ లేదా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బాగా తోడ్పడుతుంది. అంటే అన్ని వయసుల వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చును. ఆ తర్వాత జుట్టు గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇది జుట్టుకి చాలా చాలా మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. ఇది జుట్టు రంగు బాగుండడానికి, రాలిపోకుండా ఉండడానికి, చక్కగా పట్టులాగా ఉండడానికి కూడా మనం అంటే రసాయనిక పదార్థాలతో తయారైనటువంటి వస్తువులు అక్కర్లేకుండా సహజంగా ఉన్నటువంటి ఉసిరిని వాడుకోవచ్చు. దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే తలంటి పోసుకునేటప్పుడు మీరు కుంకుడుకాయ రసం కానీ లేకపోతే షికా పొడి కానీ ఏవి వాడుతున్నా సరే దాంతో పాటుగా ఒక 2 భాగాల కుంకుడుకాయ పొడి తీసుకున్నట్టయితే 1 భాగం ఉసిరి పొడిని కూడా దానిలో కలిపి బాగా నానబెట్టి ఉంచేసుకొని దాంతో తలంటి పోసుకుంటూ ఉంటే జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. అంటే మీకు వేరే కండిషనర్లు అలాంటివన్నీ ఏం అవసరం లేకుండా జుట్టులో ఒక మెరుపు, ఒక మంచి రంగు, ఒక మెత్తదనం 2 వస్తాయన్నమాట. అలా కాకుండా ఒట్టిగా కండిషనర్గానే వాడుకుందామని ఇంకేదైనా ఒక దాంతో మీరు తలంటు పోసుకుంటున్నట్టయితే కనుక తలంటు అయిపోయిన తర్వాత ఆఖరిలో ఈ ఉసిరి రసం లేదంటే ఉసిరిని ఒక కషాయంలాగా చేసి ఉంచుకొని, అంటే ఒక మగ్గులో దాన్ని కలిపేసి ఉంచేసుకొని తలంట అయిపోయిన తర్వాత ఆఖరిలో తలంతా ఈ ఉసిరి రసాన్ని లేదా ఉసిరి కషాయాన్ని పోసుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత కడిగేసుకోండి. అలా కడిగేసుకుంటూ ఉంటే కూడా జుట్టు చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మూత్రంలో మంట సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఉసిరి పెచ్చులతోటి ఒక కషాయం లాగా, అంటే వేడివేడి నీళ్ళలో ఉసిరి పెచ్చులు వేసి బాగా మరిగించి కషాయం చేసుకుని ఆ కషాయం తాగుతున్నట్టయితే కూడా ఈ మూత్రంలో మంట సమస్య తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉసిరిలోని ప్రతి భాగము మన ఆరోగ్యానికి మేలు చేసేదే. ఉసిరి ఆకుల్ని మెంతులతో కలిపి కషాయం కాచి తీసుకుంటే దీర్ఘకాలికమైన మూర్ఛ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. ఉసిరిక పువ్వుల రసాన్ని నస్యంగా వాడితే ముక్కులోంచి రక్తం కారే జబ్బు నయమవుతుంది. ఉసిరిక గింజలు వాత, పిత్త, కఫాలను తగ్గిస్తాయి. ఉసిరి చూర్ణం జీర్ణశక్తిని పెంచుతుంది. ఉసిరి చూర్ణాన్ని నీళ్లలో కలుపుకొని తాగితే దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖంపై మొటిమలు అధికంగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ఉసిరి రసాన్ని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే చర్మం కూడా రంగు తేలి మంచి మెరుపును సంతరించుకుంటుంది. ఉసిరి పౌడర్ను రోజూ 1 టీ స్పూన్ సేవించినట్లయితే కంటి చూపు మెరుగవుతుంది. మలబద్ధకం కూడా తొలగిపోతుంది. ఇవే కాక ఈ పౌడర్ను తేనెతో కలిపి తీసుకున్నట్లయితే వృద్ధాప్యపు ఛాయలు దరికి రావంటారు పరిశోధకులు. ఇన్ని ప్రయోజనాలను అందించే ఉసిరిని ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు.